హాయ్ ఫ్రెండ్స్, 5 అక్టోబర్ 1999 ఉదయం 7:30 గంటలు ఒక రెగ్యులర్ హై స్పీడ్ ప్యాసింజర్ ట్రైన్ 421 మంది ప్రయాణికులతో లండన్లోని 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడింగ్స్టన్ స్టేషన్కి బయలుదేరింది. ఈ ట్రైన్లో మొత్తం 8 బోగీలున్నాయి. ట్రైన్కి 2 చివర్ల ఒక్కొక్క డీజిల్ పవర్ కార్ని కనెక్ట్ చేశారు. ఈ ట్రైన్ బావర్సియా బ్రెయిన్ వారధి మీదుగా వెళ్ళాలి. మరోవైపు పాడింగ్స్టన్లో అప్పటికే తన ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చిన డ్రైవర్ మైకేల్ హోల్డర్ తన 3 బోగీల టర్బో ట్రైన్తో థామెస్టర్ వైపు బయలుదేరాడు. ఉదయం 8:06 కావస్తోంది. థామెస్టర్ టర్బో ట్రైన్ 117 మంది ప్రయాణికులతో బయలుదేరింది. కానీ వచ్చే 5 నిమిషాల్లోనే ఆ ట్రైన్ పరిస్థితి ఎలా మారిపోతోందో అందులో కూర్చున్న వారికి, నడిపేవారికి కూడా తెలియదు. అందరూ ఆనందంగా ఉన్నారు. ఆ ట్రైన్ 3 వేరువేరు లైన్లను చీల్చుకుని తన గమ్యం వైపుకు చేరుకోవాలి. మరోవైపు హై స్పీడ్ ట్రైన్ కూడా పాడింగ్స్టన్ స్టేషన్కి 5 నిమిషాల దూరంలోనే ఉంది. ఈ 2 ట్రైన్స్కి సంబంధించిన సిగ్నల్స్ అన్నీ సిగ్నల్ రూమ్లో ఇంజనీర్లు పర్యవేక్షిస్తున్నారు. సిగ్నల్ రూమ్లో ఇంజనీర్స్ వచ్చిపోయే ప్రతి ట్రైన్ని సరైన మార్గంలో ఉందా లేదా, సిగ్నల్స్ అందుతున్నాయా లేదా అని పర్యవేక్షిస్తారు. సరైన ట్రాక్లో వెళ్తున్నాయా లేదా అని కూడా గమనిస్తారు. ఉదయం 8:08 కావస్తోంది. ఘటనకు కేవలం 35 సెకండ్ల దూరం. థామెస్టర్ టర్బో ట్రైన్ అది దాటవలసిన 3 లైన్లలో ఒకటి అప్పటికే దాటేసి ఉంది. రెండవ ట్రాక్ దాటడానికి సిద్ధంగా ఉంది. అంతకుముందు SN 109 సిగ్నల్ని దాటవలసి ఉంది. ఎందుకంటే ఆ ట్రాక్ మీద వచ్చే ట్రైన్ వెళ్ళిపోయే వరకు ఈ డ్రైవర్ ఆగవలసి ఉంది. నిబంధనల ప్రకారం గ్రీన్ లైట్ వచ్చేంత వరకు ఆ ట్రాక్ని దాటడానికి వీల్లేదు. వాళ్ళు దాటవలసిన ట్రాక్ మీద మరేదైనా ట్రైన్ రావాల్సి ఉంటే రెడ్ సిగ్నల్ ఉంటుంది. రెడ్ సిగ్నల్ ఉంటే ఏ డ్రైవర్ అయినా ట్రైన్ ఆపాల్సిందే. మైకేల్ హోల్డర్ ఆ ట్రాక్కి దగ్గరలో ఉండగానే రెడ్ సిగ్నల్ని చూసి ట్రైన్ని ఆపడానికి బదులుగా గంటకు 62 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ని పరిగెత్తించాడు. మరోవైపు హై స్పీడ్ ట్రైన్ పాడింగ్స్టన్ స్టేషన్కి కేవలం 4 నిమిషాల దూరంలో ఉంది. గంటకి 127 కిలోమీటర్ల వేగంతో అదే ట్రాక్పై దూసుకొస్తోంది. మైకేల్ హోల్డర్ రెడ్ సిగ్నల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళటం, సిగ్నల్ బాక్స్ మీద ఒక వార్నింగ్ ఇవ్వటం, అది పెద్దగా సౌండ్ చేయటం వెంటనే జరిగిపోయాయి. అక్కడ సిగ్నల్ ఇంజనీర్స్కి 2 ట్రైన్స్ ఒకదానికొకటి ఎదురయ్యేలా వార్నింగ్ కూడా తెలిసింది. అయితే వారికి అది అంతగా ఆలోచించవలసిన విషయంలాగా అనిపించలేదు. ఎందుకంటే అప్పుడప్పుడు ఎవరో ఒక ట్రైన్ డ్రైవర్ రెడ్ సిగ్నల్ చూసుకోకుండా దాటేసిన సిగ్నల్ సెంటర్ నుంచి ఆటోమేటిక్ వార్నింగ్ సిస్టమ్ ద్వారా ఒక అలర్ట్ ఇచ్చి ఆ ట్రైన్ని ఆపడం జరుగుతుంది. ఆటోమేటిక్ వార్నింగ్ సిస్టమ్ AWS అప్పటికి థామెస్టర్ టర్బో ట్రైన్లో సెక్యూరిటీ నిబంధనల ప్రకారం ఇన్స్టాల్ చేసిన ఒక అత్యద్భుతమైన టెక్నాలజీ అని చెప్పొచ్చు. ట్రైన్ రెడ్ సిగ్నల్ దగ్గరికి కొంత దూరంలో ఉండగానే బ్రేక్ వేయకుండా వచ్చే ప్యాసింజర్ సిస్టంలో పెద్ద శబ్దంతో డ్రైవర్ని అలర్ట్ చేస్తుంది. అక్కడ రెడ్ సిగ్నల్ ఉందో లేదో కన్ఫర్మ్ చేస్తుంది. ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఉంటే డ్రైవర్ బ్రేక్ వేయకుండా వెళ్ళిపోవచ్చు. లేదంటే రెడ్ సిగ్నల్ దగ్గరికి చేరుకునేటప్పుడే డ్రైవర్ మాన్యువల్గా AWS బటన్ ప్రెస్ చేసి సిగ్నలింగ్ వాళ్ళకి ఒక మెసేజ్ పంపించవచ్చు. తను రెడ్ సిగ్నల్ క్రాస్ చేశాను అనో, లేదా రెడ్ సిగ్నల్ లేదు అనో, రెడ్ సిగ్నల్ని చెక్ చేశాను అని కూడా చెప్పాలి. ఒకవేళ డ్రైవర్ అలా చేయకపోతే ఈ సిస్టమ్ వెంటనే బ్రేక్ వేసి ట్రైన్ని ఆపుతుంది. ఘటన జరగడానికి 35 సెకండ్ల ముందు మైకేల్ హోల్డర్కి సిగ్నల్ ఇచ్చినా కూడా SN 109 దగ్గర ఆగకుండా ట్రైన్ని పరిగెత్తించాడు. అంతేకాదు AWS బటన్ నొక్కి మరి గంటకి 62 కిలోమీటర్ల వేగాన్ని పెంచాడు. అప్పటికీ సిగ్నల్ రెడ్లోనే ఉండటం గమనార్హం. అంటే మైకేల్ మరికొంతసేపు అక్కడే ఉండాలి. ట్రైన్ని ఆపుకొని గ్రీన్ సిగ్నల్ వచ్చేంత వరకు ఆగాలి. కానీ అప్పటికే ఆలస్యమైంది. ఒకే ట్రాక్పై 2 ట్రైన్స్, ఒకటి గంటకి 125 కిలోమీటర్లు, మరొకటి 62 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తూ ఉన్నాయి. ఘటనకి కేవలం కొన్ని సెకండ్ల ముందు సిగ్నల్ ఇంజనీర్ మైకేల్ హోల్డర్ హై స్పీడ్ ట్రైన్కి ఎదురుగా వెళ్తున్నాడు అని గమనించి బ్రేక్ వేయడానికి తన సాయశక్తిలా ప్రయత్నించాడు. కానీ అప్పటికే జరగవలసిన ఘోరం జరిగిపోయింది. 2 ట్రైన్స్ మొత్తం కలిపి గంటకి 200 కిలోమీటర్ల వేగంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. హై స్పీడ్ ట్రైన్ వేగంలోనే కాదు, బరువులో కూడా టర్బో ట్రైన్ కన్నా చాలా ఎక్కువ. ఆ బరువుతో, ఆ వేగంతో టర్బో ట్రైన్ని వెనక్కి తోయడానికి ప్రయత్నించింది. టర్బో ట్రైన్ ముందుకు వెళ్ళడానికి కదులుతూ ఉండగా ఒకదానికొకటి చాలా పెద్ద శబ్దంతో ఢీకొన్నాయి. ఆ వేగానికి టర్బో ట్రైన్ను తోసుకుంటూ హై స్పీడ్ ట్రైన్ ముందుకు వెళ్ళింది. టర్బో ట్రైన్ ముందు భాగం మొత్తం తునాతునకలైపోయింది. పైకప్పు లేచి ముక్కలైపోయి ఆ ముక్కలన్నీ అటు ఇటు చెల్లాచెదురుగా పడిపోయాయి. హై స్పీడ్ ట్రైన్ ముందు భాగం డీజిల్ ఇంజన్తో ఉంది. అది వేగంగా దూసుకురావటం వల్ల మిగతా ట్రైన్ నుంచి విడిపోయి టర్బో ట్రైన్లోని 3వ బోగిని ఢీకొట్టి ఆగిపోయింది. మరొక ఇంజన్ కూడా వెనకాల ఉన్న బోగి తలుపుకి గట్టిగా కొట్టుకుని ఆగిపోయింది.
2 ట్రైన్స్ ఢీ కొట్టుకొని ఆగిపోవడంతోనే సంఘటన ఆగలేదు. 2 ట్రైన్లు డీజిల్ ట్రైన్స్ అవ్వటం వల్ల వాటిలో దాదాపు 5,000 లీటర్ల డీజిల్ ఉంది. ఒకదానికొకటి చాలా దగ్గరగా ఢీకొనడంతో ఫ్యూయల్ ట్యాంక్స్ కూడా పగిలిపోయాయి. వెంటనే డీజిల్ మొత్తం బయటికి రావటం, పక్కనే ఉన్న బోగీలకు అంటుకోవటం, మంటలు చెలరేగటం కొన్ని సెకండ్స్లోనే జరిగిపోయింది. ఈ ఢీ వల్ల ట్రైన్స్ పైనున్న 25 వాట్ల ఎలక్ట్రిక్ వైర్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. అసలు ఈ ట్రాక్లో ఎలక్ట్రిక్ ట్రైన్స్ వెళ్ళాలి. ఆ వైర్స్ దెబ్బతింటం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగింది. దానికి తోడు ఈ విస్ఫోటనం డీజిల్లో మంటలు వ్యాప్తి చెందేలా చేసింది. అతి భారీ శబ్దం అక్కడ చోటు చేసుకుంది. ఈ 2 ట్రైన్స్ ఢీకొన్న కొన్ని సెకండ్లలోనే ఇదంతా జరిగింది. అతి భారీ శబ్దం రావటం, డీజిల్ ట్యాంకులు పగిలిపోవటం, ఆ డీజిల్ చుట్టుపక్కలంతా వ్యాపించి మంటలు చెలరేగటం, మొత్తం కాలిపోవటం, చుట్టూ ఉన్న మిగతా డబ్బాలకు కూడా ఆ అగ్ని వ్యాపించి మొత్తం కాలి బూడిదైపోవటం వెంటనే జరిగింది. ఘటన జరగడానికి కేవలం 1 సెకండ్ ముందు హై స్పీడ్ ట్రైన్లో ఉన్న మొదటి బోగిలో కొంచెం కంపనం మొదలైంది. అది మొదలు మిగిలిన బోగీలన్నిటికీ కూడా ఆ కంపనం ఎక్కువై బూడిదైపోయాయి. డీజిల్ ఇంజన్ ట్రైన్ నుంచి విడిపోయి బయటకు వచ్చింది. అందువల్ల డీజిల్ ట్యాంక్ పగిలిపోయి డీజిల్ మొదటి బోగి కూడా అంటుకుని ఉంటుంది. అందుకే బహుశా ఆ కంపనం వచ్చి ఉండొచ్చు. ఈ ఘటనలో 2 డ్రైవర్లతో సహా దాదాపు 131 మంది ప్రాణాలు విడిచారు. ఇంకా 400కు పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ పూర్తి ఘటన కేవలం SN 109 సిగ్నల్ని దాటం వల్లే జరిగింది. మైకేల్ తన ప్రాణాల్ని లెక్క చేయకుండా ట్రైన్ వేగం పెంచడం వల్ల జరిగింది. ఇది ఏమైనా ఆత్మహత్యా యత్నమా? ఈ ఘటన మొత్తం విచారణ జరిపిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నిక్ బేగన్ లోతుగా విచారించిన మీదట కొన్ని ఒళ్ళు గగురు పొడిచే విషయాలు, రహస్యాలు వెల్లడించారు. SN 109 సిగ్నల్ని దాటడంలో మైకేల్ అసలు ఏమాత్రం పొరపాటు లేదు. ఎందుకంటే AWS రెడ్ సిగ్నల్కి యాంబర్ సిగ్నల్కి తేడాను తెలుసుకోలేదు. కేవలం డ్రైవర్కు ఒక సంకేతం మాత్రమే అందించగలుగుతుంది. ఆ సిగ్నల్ యాంబర్లో ఉంటే వెళ్ళిపోమని, లేదా కన్ఫర్మ్ చేయమని, లేదా రెడ్ సిగ్నల్ ఉంటే ఆగిపోమని మాత్రమే సంకేతాలు ఇవ్వగలదు. అయితే మైకేల్ మాత్రం SN 109 సిగ్నల్ ఎరుపు రంగులో ఉన్నా కూడా ట్రైన్ని ముందు కదిలించాడు. ఎందుకంటే ఆ సిగ్నల్ తనంతట అదే మారిపోతూ ఉంటుంది. UK నిబంధనల ప్రకారం ట్రాఫిక్ సిగ్నల్స్ 4 రంగులు ఉంటాయి. అవి వరుసగా వర్టికల్గా ఉంటాయి. అయితే ఇక్కడ మాత్రం ఎల్ షేప్లో ఉన్నాయి. అది కూడా ఎరుపు రంగు ఆగుతూ వస్తోంది. ఇదే ఈ ఘటన మొత్తానికి మూల కారణం అని చెప్పాలి. ఎల్ ఆకారంలో ఉన్న కారణంగా ఆ సిగ్నల్స్ అన్నింటినీ డ్రైవర్ ఒకేసారి చూడలేడు, గమనించలేడు. అందుకే తప్పు జరగడానికి చాలా అవకాశం ఉంది. అయితే మైకేల్కి తాను తప్పు చేస్తున్నాను అన్న భావన కూడా కలగలేదు. ఎందుకంటే అది ఉషోదయ సమయం. సూర్యుడు మైకేల్ వెనకనే ఉన్నాడు. సూర్యకిరణాలు నేరుగా ఆ సిగ్నల్ మీద పడుతూ ఉన్నాయి. ఆ కిరణాలు రెడ్ సిగ్నల్ మీద పడటం వల్ల అవి యాంబర్ కలర్లో కనిపించాయి. అంటే ట్రైన్ని ముందుకు వెళ్ళనివ్వచ్చు అని కదా అర్థం. అందుకే మైకేల్ కూడా ట్రైన్ని ఆపడానికి బదులుగా వేగాన్ని పెంచడం జరిగింది. అంటే ఈ దుర్ఘటనకి కారణం SN 109 సిగ్నల్ సిస్టమ్ మాత్రమే కాదు, వాటిని కంట్రోల్ చేస్తున్న సిగ్నల్ ఇంజనీర్స్ కూడా. వారు కూడా మైకేల్కి అత్యవసరంగా మాన్యువల్గా మెసేజ్ని పంపించకుండా ఆలస్యం చేశారు. ఆ సందేశం మైకేల్కు అందిందా లేదా అనేదానికి కూడా సరైన ఆధారం దొరకలేదు. సిగ్నల్ ఇంజనీర్స్ కనుక కొంచెం చాకచక్యంగా వేగంగా సందేశం పంపించి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవి కాదు. ఎందుకంటే టర్బో ట్రైన్ ఆ సిగ్నల్ని దాటేసిన ముందు వచ్చే హై స్పీడ్ ట్రైన్ అంతకన్నా ముందు SN 120 సిగ్నల్ని దాటింది. కనీసం సిగ్నల్ ఇంజనీర్స్ 120 సిగ్నల్ని ఎరుపు రంగులోకి మార్చినా కూడా హై స్పీడ్ ట్రైన్ తన వేగాన్ని తగ్గించుకునేది. తక్కువ వేగంతో 2 ట్రైన్స్ ఢీకొన్న ఇంత భయంకరమైన సంఘటన జరిగి ఉండేది కాదు. కానీ ఈ సిగ్నల్ రెడ్లోకి మార్చడానికి కొన్ని సెకండ్ల వ్యవధి మాత్రమే ఉంటుంది. ఇక్కడ కూడా వాళ్ల ఆలస్యమే కారణమైంది. SN 120 సిగ్నల్ రెడ్లోకి మారే లోపే హై స్పీడ్ ట్రైన్ వేగంతో ముందుకు వెళ్ళిపోయింది. ఆ తర్వాతే ఇంత భయంకర సంఘటన జరిగింది. మీకెలా అనిపిస్తోంది? ఇదంతా జరగడానికి కారణం ఎవరు? కారణం ఏదైనా కొన్ని వందల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ కుటుంబాలు రోడ్డు పాలయ్యాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న జీవితాలు ఇలా మధ్యలోనే ఆగిపోవడం ఎంత బాధాకరం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.